పాపం పాడుగాని ఈ కాలం ప్రేమలేందో అర్థమైతలేదు పోండి. తిరిగినంతసేపు మంచిగానే తిరుగుతున్నారు, తర్వాత చెడిపోగానే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇవాళ రేపు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో తెలుస్తలేదు. పుసుకున్న నమ్మితే కథమే. ఇక బండ కింద చేరికినట్టే అనుకోరాదురి. అవో గట్లనే అయిందికి మెదక్ జిల్లా శివంపేట మండలం ముగ్గంపూర్లా హైదరాబాద్ బోరక్ బండకు చెందినట్టు ఆయనే మహమ్మద్ సాబిల్ 21 ఏళ్ళ దాకా ఉంటాడట. ఇక అలా చెల్లెతోని మంచిగానే కలిసి తిరిగిండట కొన్ని రోజులు. ఇక అట్లా కొన్ని ఫోటోలు తీసిరు అనుకోరాదురి. ఇక వాళ్ళ అన్నకు పంపి మీ చెల్లెకి నాకు పెళ్లి చేస్తావా లేకపోతే ఇవి సోషల్ మీడియా పెట్టాలా అని చెప్పేసి ఊకే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. ఇక వాళ్ళ అన్న జర ఫోటోలు డిలీట్ చేసి తెలుసో తెలియక చేసిందని చెప్పినా కూడా వినకపోయేసరికి ఇక రా మాట్లాడుకుందాం అని చెప్పేసి గట్టిగా దాపి ఇక నువ్వు ఫోటోలు డిలీట్ చేస్తావా చేయవా అని చెప్పేసి ఇక ఏడికైతే ఆడికి అయిందని చెప్పేసి అక్కడనే వేసేసింది అనుకోరాదురి. ఇక పోలీసు వాళ్ళు అరేడ బట్టలేని శవం ఉన్నది ఇది ఎవరు అని చెప్పేసి ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు అంతా సోషల్ మీడియాలో వైరల్ చేసేటోళ్ళకు ఈ బాడీ పలానా ఆయన అని చెప్పేసి తెలుసుకొని ఓహో గిట్లయితే గిట్ల అయిందని మొత్తం దర్యాప్తులు తెలిసి ఇక వాళ్ళని పట్టుకొని ఇవాళనో రేపో రిమాండ్ చేస్తారు అనుకో రాదురి. చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము, ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితోటి నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలా, నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది. దాంతో ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడి పడడం, ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్య ఏంటంటే ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం ఉండింది. దాంతో తన స్నేహితుడైన సంతోష్ తోటి ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటోలు తీసేసుకోవాలని లేకుంటే చంపాలని ఆ ఉద్దేశంలో భాగంగా మొన్నటి రోజు ముందు రోజు నైట్ అతన్ని బోరబండకు పిలిపించి నువ్వు రానితో మాట్లాడేదని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన తూప్రాను మనోహరాబాద్ నుంచి తూప్రాను తర్వాత ఈ శివంపేట ఏరియాకి వచ్చేసి అతన్ని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని ఫస్ట్ ఏంటంటే అతని స్పృహ కోల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడున్న ప్రీకాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము, ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపట్టొద్దన్న ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది. కానీ చూసిన ఆరుల్లా ఏం పెళ్లిలు ఏం ప్రేమలు ఇవి. గీదా ప్రేమించిన అమ్మాయి మంచిగా ఉండాలని కోరుకోవాలని ఇట్లా సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి నువ్వు నాకు కావాలి, నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టు సినిమాలో కొట్టిన డైలాగులు బయట కొడితే నడతా. అది పోయి వాళ్ళ అన్నతోనే ఇట్లా బ్లాక్ మెయిల్కి దిగితే ఊకుంటారు. చూడురు ఇప్పుడు ఈయన ఆగం ఆయన ఆగం, ఇంత పని అయిపోయింది పోరి ఇవాళ రేపు ప్రేమలు.